మిగతా హీరోలు సంక్రాంతి సీజన్లో రావటం వేరు, ఏకంగా బిగ్ బాస్ రావడం వేరు. 2017 పొంగల్కు ఖైదీ నంబర్ 150తో మళ్ళీ సినిమాలకు వచ్చింది మొదలు. చిరు చాలా వరకు సంక్రాంతి సీజన్స్లోనే కొత్త చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. 2027 సంక్రాంతికి బాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాడు. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 ఇది అప్పటి వరకు మెగాస్టార్ నటించిన చిత్రాలన్నింటిలోనూ బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఇది కూడా చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు, ఈ చిత్రం కూడా చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి చిరు దిగిన ప్రతిసారి టాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ ను అందుకుంటోంది. అంతేకాదు చిరు కూడా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లిస్ట్ మారుతూ వస్తోంది. వచ్చే ఏడాది పొంగల్కు మరోసారి బరిలోకి దిగుతున్నాడు బిగ్ బాస్. ఈసారి వాల్తేరులో మిస్టేక్స్ అన్నీ కవర్ చేస్తూ కాకా తెరకెక్కుతోందని, సో నెక్స్ట్ పొంగల్కు మరో మెగా బ్లాక్ బస్టర్ కు రెడీ కావాలని దర్శకుడు బాబీ కాన్ఫిడెంట్ గా చెప్పుకొస్తున్నాడు. జనవరి 13న విడుదల కానున్న కాకా కోసం మెగా ఫ్యాన్స్ అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. బాబీ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, కేవియన్ ప్రొడక్షన్స్ భారీతనం ఈ చిత్రాన్ని మరింత స్పెషల్ గా మార్చింది. మలయాళ నటి అనస్వర రాజన్ ఈ చిత్రంలో చిరుకు డాటర్ రోల్ చేస్తోంది. నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం సాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న టెన్షన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఒక్కొక్కరుగా కంబ్యాక్ ఇస్తూ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నారు. సమంత, అఖిల్, వరుణ్ తేజ్ తర్వాత ఇప్పుడు సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రవితేజ కూడా ఇరుముడితో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాలను దాటి తన చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఎప్పుడో ధమాకా సమయంలో టాలీవుడ్ కు ఓ 100 కోట్ల సినిమా ఇచ్చి ఆ తర్వాత పూర్తిగా బాక్సాఫీస్ రేసులో వెనకపడ్డాడు రవణ. ఎట్టకెలకు ఇరుముడితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని కుదిరితే మాస్ రాజా కెరీర్లోనే బిగ్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి కూతురు సెంటిమెంట్ ఈ బ్యాక్ డ్రాప్ లో రవితేజ నటిస్తే ఇండస్ట్రీకి ఈజీగా హిట్ వస్తోంది. గతంలో విక్రమార్కుడు, ఇప్పుడు ఇరుముడి, రెండు సినిమాల నేపథ్యాలు ఒకటే కావడంతో ఈ రెండు సినిమాల గురించి డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇరుముడి ఇచ్చిన జోష్ లో త్వరలో హసిద్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి మల్టీ స్టార్లలో నటించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల ప్లానింగ్ జరుగుతోంది. మరోవైపు సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రవితేజ కోసం కథను రెడీ చేస్తున్నాడు. సంక్రాంతి సినిమా విడుదల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో మమిత మళ్లీ హిట్ కొట్టింది అని టాలీవుడ్, కోలీవుడ్ లో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఇప్పుడు ఓన్ ఇండస్ట్రీలోనూ అలాంటి టాక్ ఒకటి రిపీట్ చేసింది మమిత. 2 వారాల వ్యవధిలో 2 బ్లాక్ బస్టర్స్ తో సౌత్ సైడ్ సెన్సేషన్ గా మారింది మమిత. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రంలో సూర్య, మమిత లవ్ స్టోరీ. ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంటుంది. అయినా సరే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయింది. ఇప్పుడు 200 కోట్ల వైపు పరుగు మొదలు పెట్టింది. సేమ్ స్టోరీ, కాకపోతే 10 ఇయర్స్ గ్యాప్. సినిమా పేరు బెల్లెహేమ్ కుటుంబ యూనిట్. ఇప్పుడు ఈ మలయాళ చిత్రం మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రేమం ఫేమ్ నివిన్ పౌలి హీరోగా నటించారు. మమిత హీరోయిన్ గా నటించింది. ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడి తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రం మాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. అన్ని కుదిరితే నివిన్ కెరియర్ లో 200 కోట్ల చిత్రంగా నిలిచినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి అక్కడి ట్రేడ్ వర్గాలు. మమిత సాధిస్తున్న విజయాలు, ఆమె ఎంచుకుంటున్న కథలు, నటిస్తున్న సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పాత్రల ఎంపికలో మమిత చూపిస్తున్న వైవిధ్యం ఆమెకు వరుస విజయాలను అందించి పెడుతోంది. ప్రస్తుతం డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో ఉమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అనిరుద్ ప్రస్తుతం ఇండియన్ మూవీ మ్యూజిక్ ను రూల్ చేస్తున్న సంగీత దర్శకుడు. కేవలం తన సంగీతంతోనే చాలా చిత్రాలను సూపర్ హిట్ చేసి పెడుతున్నాడు. అలాంటి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈసారి డిసప్పాయింట్ చేశాడు. అది కూడా కోలీవుడ్ లో తొలిసారి 1000 కోట్ల సినిమా చూస్తుంది అని ప్రచారం సాగుతున్న మూవీకి ఏ మాత్రం ఇంప్రెస్ చేయని ట్రాక్ ఇచ్చి షాక్ ఇచ్చాడు అనిరుద్. మిగతా సినిమాలకు వేరు, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే చిత్రాలకు అనిరుద్ కంపోజ్ చేసే మ్యూజిక్ ట్రాక్ వేరు.
ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా సరే రజనీకాంత్ అనేసరికి ట్రాక్ నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే. ఇలాంటి సమయంలో జైలర్ 2 నుంచి సాంగ్స్ అంటే ఏ స్థాయిలో అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. అయితే జైలర్ 2 నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అల్లే బొలేలో ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది అనే టాక్ సోషల్ మీడియాలో తెచ్చుకుంది. వరుస విజయాలు, బ్లాక్ బస్టర్ ట్రాక్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అనిరుద్ జైలర్ 2 ఫస్ట్ సింగిల్ కు మాత్రం ఏ మాత్రం ఇంప్రెస్ చేయని ట్రాక్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. జైలర్ 2తో కాలీవుడ్ మొదటిసారి 1000 కోట్ల సినిమా అందుకుంటుందనే ప్రచారం ఉంది. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వచ్చిన మొదటి భాగం 600 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. సీక్వెల్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈజీగా 1000 కోట్ల వసూళ్లను అందుకుంటుంది అనే ప్రచారము సాగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి సింగిల్ తోనే షాక్ ఇచ్చాడు అనిరుద్. ఫస్ట్ పార్ట్ లో వినిపించిన కావాలయ్యా సాంగ్ కు ఏ మాత్రం దరిదాపుల్లో లేదు అంటున్నారు జైలర్ మూవీ ఫ్యాన్స్. యష్ అంటే ఒక కన్నడ స్టార్. ఎప్పుడో KGF 2 రిలీజ్ చేసి మాయమైన హీరో. ఇప్పుడు అంత క్రేజ్ ఉంటుందా అనే డౌట్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే రాకింగ్ స్టార్ ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టేశాడు. శాండల్వుడ్లో ఎలాగో క్రేజ్ పీక్స్లో ఉంది. అంతకు మించిన క్రేజ్ బాలీవుడ్లో కనిపిస్తూ ఉండటం పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. సౌత్ నుంచి నార్త్ కు చాలా మంది హీరోలు వెళ్తారు. కానీ యష్, అల్లు అర్జున్ లాంటి నటులకు మాత్రమే ఉత్తరాది ప్రేక్షకులు ఆదరిస్తారు. వారు నటించే చిత్రాలకు కనకవర్షం కురిపిస్తారు. KGF సిరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు యష్. అందుకు తగ్గట్లే ఈ చిత్రం హిందీలోనే 400 కోట్లకు పైగా కొల్లగొట్టింది. 2022లో KGF 2 రిలీజ్ అయింది. సినిమా వచ్చి 4 ఏళ్లు గడిచిపోయినా బాలీవుడ్ మార్కెట్లో యష్ క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఎందుకంటే హిందీలో తొలి రోజు టాక్సిక్ కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయి. ఈ విషయం అక్కడ జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో అర్థమవుతోంది. KGF 2 విడుదల సమయంలోనే హిందీ ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ లో 50 కోట్లు రాబట్టాడు రాకీ భాయ్. ఇప్పుడు టాక్సిక్ తో మరోసారి ఇదే రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే టాక్సిక్ తో బాలీవుడ్ మరోసారి ధురంధర్ 2 విడుదల రోజులను తిరిగి చూడబోతోంది. KGF సీక్వెల్ తర్వాత టాక్సిక్ తో యష్ మరోసారి 100 కోట్ల ఓపెనింగ్స్ చూస్తాడు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది టాక్సిక్. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.